మా మొదటి ప్రశ్న, జూటూరి కీర్తిరెడ్డి గారు రాజకీయంగా ఎదగడం కోసమే బీజేపీ పార్టీలోకి వచ్చారు అంటే ఏం చెప్తారు? ముందరే ప్రజల్లో ఉన్నాం, మేము ప్రజాసేవలో ఉన్నాను. బట్ డెఫినెట్లీ రాజకీయంగా ఉంటేనే ప్రజలకి ఇంకా కొంచెం చేరువుగా ఉండగలం, ఎక్కువ సేవ చేయగలం అన్న దాంట్లోనే రాజకీయంలో రావడం జరిగింది. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక పార్టీలు ఉన్నా కూడా మీరు కేవలం బీజేపీ పార్టీని మాత్రం ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? బీజేపీ ఎప్పుడు సిద్ధాంతాలు ఉన్న పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ అది. సో దాని సిద్ధాంతాలు నచ్చి రావడం జరిగింది. నియోజకవర్గంలో కీర్తిరెడ్డి అనే ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మేము విన్నాము. ఆ సేవా కార్యక్రమాలు అంటే స్వచ్ఛందంగానే చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఆ ఫౌండేషన్ ద్వారా పబ్లిక్లో ఏమన్నా ఫోకస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారా? ఎప్పటి నుంచో ముందర ఫౌండేషన్ కూడా స్థాపన చేయలేదు, నా పేరు మీద ఫౌండేషన్ కూడా లేదు. వేరే ఫౌండేషన్స్ ద్వారా సేవ చేయడం జరిగింది. చాలా ఎక్కువగా అనాథ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కానీ అలా ఎక్కువ చేసేవాళ్ళము. ఇప్పుడు స్ట్రక్చర్డ్గా పోవాలంటే ఫౌండేషన్ స్థాపించుకొని చేస్తే మంచిది అని ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అసలు ఏం చేశారు ఫౌండేషన్ నుంచి ప్రజలకు సేవా కార్యక్రమాలు? ఎవరైనా ఏ అవసరమైన వచ్చినా దాన్ని ఫస్ట్ మేము అనలైజ్ చేస్తాం, ఎంతవరకు జెన్యున్ చేయొచ్చా లేదా అని చూసుకొని అవసరాన్ని బట్టి హెల్త్ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి కానీ అలా ఒక సెగ్మెంట్ అని లేదు. ఆఖరికి యానిమల్స్ కూడా ఏమన్నా యానిమల్ కేర్లో కూడా ఏమైనా అవసరం అయితే అక్కడ కూడా చేస్తాం. హైదరాబాదు బీజేపీ ఉపాధ్యక్ష పదవి మీరు కొట్లాడి తెచ్చుకున్నారా, లేకపోతే మిమ్మల్ని గుర్తించి ఇచ్చిరా? మాకు కొట్లాడి తెచ్చుకునే అవసరమే లేదు. బీజేపీలో ప్రతి కార్యకర్తని, చిన్న కార్యకర్త కూడా, ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, వాళ్ళు కార్యకర్తలుగానే వచ్చి పార్టీకి సేవ చేయడం జరిగింది. ఈరోజు ఇద్దరు సెంట్రల్లో ఒక ఉన్నత స్థాయిల్లో ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఈరోజు గుర్తించి వాళ్ళ కేంద్ర మంత్రులు ఇప్పుడు ఇంతమంది గెలిచినా వాళ్ళని గుర్తించి ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు పార్టీలోనే పుట్టారు, పార్టీతో పెరిగారు, పార్టీ సిద్ధాంతాలు దానికి అనుకూలంగా మేము పని చేసుకుంటూ పోతున్నాం. పార్టీ చూస్తూ ఉంటుంది, ఎవరు ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది పార్టీ. సో సెంటర్గా వాళ్ళ కరెక్ట్ అయిన దారిలో పోయి కరెక్ట్ పని చేస్తూ ఉంటే డెఫినెట్గా గుర్తిస్తారు.